ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై భక్తుల భద్రతను సరికొత్త అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక చారిత్రాత్మక డిజిటల్ అస్త్రాన్ని సిద్ధం చేసింది. పవిత్ర శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలు, మోసాలకు పాల్పడే జేబు దొంగలు మరియు పాత నేరస్తులను వారు నేరం చేయకముందే గుర్తించేలా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా నేత్రాలను రంగంలోకి దించింది. దేశంలోనే ఏ దేవాలయ ట్రస్ట్ కూడా ఇప్పటి వరకు చేపట్టని విధంగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన ఈ సరికొత్త ఏఐ సర్వైలెన్స్ వ్యవస్థ తిరుమలలో అప్పుడే తన సత్తా చాటడం ప్రారంభించింది. భక్తులకు కొండంత భరోసాను కల్పిస్తున్న ఈ సరికొత్త ఏఐ సెక్యూరిటీ అప్గ్రేడ్ ప్రత్యేకతలు మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజు దేశ విదేశాల నుండి వేలాది మంది భక్తులు కొండకు తరలి వస్తుంటారు. ఈ భారీ జన సమూహాన్ని ఆసరాగా చేసుకుని కొందరు పాత నేరస్తులు, జేబు దొంగలు భక్తుల సొమ్మును అపహరించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి అక్రమార్కులకు ముందస్తుగానే చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వాడుకుంటుంది. గత ఏడాది ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పరిధిని మరింత విస్తృతం చేస్తూ అందులో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ను విజయవంతంగా అనుసంధానించారు. ఈ విప్లవాత్మక సాంకేతికత ద్వారా నిఘా కెమెరాల్లో రికార్డ్ అయ్యే ప్రతి ముఖాన్ని పాత నేరస్తుల డిజిటల్ డేటాబేస్ తో సిస్టమ్ నిరంతరం పోల్చి చూస్తుంది. ఈ సరికొత్త భద్రత అప్గ్రేడ్ పై టీడీటీ అదనపు ఈవో సిఎస్ వెంకయ్య చౌదరి స్పందిస్తూ సాంప్రదాయ సీసీటీవీ కెమెరాలతో పాటు ఇంటెలిజెంట్ ఎడ్జ్ కంప్యూటింగ్ కెమెరాలను ఈ నెట్వర్క్ లో జోడించినట్లు వెల్లడించారు. సాధారణ కెమెరాలు కేవలం వీడియో ఫీడ్ ను కమాండ్ సెంటర్ కు పంపితే, ఏఐ కెమెరాలు మాత్రం స్థానికంగానే ముఖాలను స్కాన్ చేసి వాటి బయోమెట్రిక్ ఫీచర్ల డేటాను మాత్రమే కంట్రోల్ రూమ్ కి పంపుతాయి. దీనివల్ల నెట్వర్క్ పై లోడ్ తగ్గడమే కాకుండా సెకండ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా మరియు ఖచ్చితత్వంతో నిందితులను గుర్తించడానికి వీలవుతుంది. ఈ నిఘా నెట్వర్క్ ప్రస్తుతం కొండపై ఉన్న వేలాది కెమెరాలతో పాటు 2 గార్డ్ రోడ్లు మరియు తిరుమలకు నడిచే 2 కాలినడక మార్గాలను కూడా కవర్ చేస్తుంది. ఈ సరికొత్త ఏఐ నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టిన కేవలం ఒక వారంలోనే తిరుమలలో ఊహించని సత్ఫలితాలు లభించాయి. పాత నేరస్తుల డేటాబేస్ తో ఈ సాఫ్ట్వేర్ ను కనెక్ట్ చేసిన వారం రోజుల్లోనే తిరుమల కొండపైకి ప్రవేశిస్తున్న 15 మంది జేబు దొంగలను మరియు పాత నేరస్తులను ఏఐ కెమెరాలు విజయవంతంగా గుర్తించాయి. సిస్టమ్ నుండి తక్షణమే అలర్ట్ రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకొని భక్తుల వద్ద దొంగతనాలకు పాల్పడక ముందే వారిని అడ్డుకోగలిగారు. ఆ తర్వాత వారిని స్థానిక పోలీసులకు అప్పగించగా కోర్టు వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ విజయంతో టీడీటీ యాజమాన్యం రాబోయే రోజుల్లో ఈ ఏఐ టెక్నాలజీ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. తిరుమలలో సాధారణ భక్తులకు కల్పించే దర్శన ప్రక్రియలో కొందరు అనధికార దళారులు మరియు విఐపి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవ టికెట్లను బ్లాక్ లో అమ్ముకునే దళారులు పెద్ద ఎత్తున తిరుగుతుంటారనే ఫిర్యాదులు చాలా కాలంగా ఉన్నాయి. ఇకపై అలాంటి నకిలీ ఏజెంట్లను, దళారులను కూడా ఈ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా సరికొత్త డేటాబేస్ ను సిద్ధం చేస్తున్నారు. ఇది భక్తులకు మరింత పారదర్శకమైన దర్శన అనుభవాన్ని కల్పించడంలో మైలురాయిలు కాబోతుంది. దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో సాంకేతికను భద్రత కోసం వినియోగించుకోవడంలో టీడీటీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి ఏటా 2.5 కోట్ల కంటే ఎక్కువ మంది భక్తులు సందర్శించే తిరుమల వంటి సున్నితమైన ప్రాంతంలో పాత పద్ధతుల్లో దొంగలను గుర్తించడం భద్రత సిబ్బందికి ఒక నిరంతర సవాలుగా ఉండేది. ఏఐ కెమెరాలు ప్రవేశపెట్టడం వల్ల సిబ్బంది పని ఒత్తిడి తగ్గడమే కాకుండా భక్తుల ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కన్నా నేరం జరగకముందే నివారించే ప్రివెంటివ్ పోలీసింగ్ విధానానికి ఈ సాంకేతికత ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. అయితే ఇలాంటి ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికను పెద్ద ఎత్తున వాడేటప్పుడు భక్తుల వ్యక్తిగత గోప్యతకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా దేవస్థానంపై ఉంది. కేవలం నేరస్తుల డేటాను మాత్రమే సిస్టంలో నిక్షిప్తం చేసి సాధారణ భక్తుల బయోమెట్రిక్ డేటా తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా సైబర్ భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో టీడీటీ ఇప్పటికే పటిష్టమైన ఫైర్వాల్స్ ను వాడుతున్నట్లు టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా టెక్నాలజీ మరియు సాంప్రదాయ భద్రతను సమన్వయం చేస్తూ టీడీటీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రసిద్ధ ఆలయాలకు కూడా ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం టీడీటీ ప్రవేశపెట్టిన ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ జేబు దొంగల మరియు దళారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ ఆధునిక నిఘా నేత్రాలు భక్తుల యాత్రను మరింత ప్రశాంతంగా, సురక్షితంగా మార్చడంలో 100% విజయం సాధిస్తాయని ఆశిద్దాం. మరి తిరుమలలో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త ఏఐ ఆధారిత భద్రతా విధానాలపై మరియు నేరస్తుల గుర్తింపుపై మీ అభిప్రాయం ఏంటి?
మీ అమూల్యమైన ఆలోచనలు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాత్ కనెక్ట్స్.